మధ్యకాలంలో ఒక చోట మేము కూటం పెట్టాం. ప్రభు దగ్గరికి కొంచెం వాక్యం వింటాకు వస్తారని ఆ బిడ్డ వెళ్ళి, అయ్యా భోజనం కూడా ఉందని చెప్తే భోజనం చేసి వెళ్ళిపోయారంట. వాక్యం సమయానికి లేరు. అయ్యా భోజనం చేసి వెళ్ళిపోయారయ్యా అంటా వచ్చింది బిడ్డ. చాలా మంచి సేవకురాలు ఆమె. నేను అన్నానమ్మా, ఈ సంవత్సరం వెళ్ళిపోయినా వచ్చే సంవత్సరం అన్నా వస్తారు. వచ్చే సంవత్సరం కూడా తినెళ్ళిపోతే ఆ పై వచ్చే సంవత్సరం అయినా వచ్చి కూర్చునే రోజును ప్రభువు తెస్తాడు. మన భోజనం వ్యర్థం కాదు, మన చేపలు వ్యర్థం కావు, మన పీతలు అసలు క్రీస్తు యేసునందు మన ప్రయాస, మన పాట వ్యర్థం కాదు, మన వాయిద్యాలు వ్యర్థం కావు, మన ప్రార్థన వ్యర్థం కాదు, మన ఆరాధన వ్యర్థం కాదు. వెళ్ళండి ధైర్యం చేసి. ప్రభు అద్దరికి వెళ్ళాడు. అద్దరికి వెళితే రోగులు ఉన్నారంట. రోగుల్ని ఎప్పుడన్నా